ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. Hallelujah. Trust me, it is going to be a transformation, because God says when you come unto His presence, God has something for you stored that He has already planned for you this morning. Hallelujah. నమ్మడు ఖచ్చితంగా ఈ దినాన మీరు దేవుని సన్నిధిలో అడుగు పెట్టారు. దేవుడు ఏదైతే మీకు సిద్ధపాటు చేస్తున్నాడో, ఏర్పాటు చేస్తున్నాడో అది ఖచ్చితంగా పొందుకుంటారు. ఖచ్చితంగా ఆ మార్పును ఈ రోజు మీరు చూడగలరు. Hallelujah. 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 As we were singing so many songs, the songs are talking about God's love towards us and how you got to be towards God. మరి మనము అనేక పాటలు పాడటం జరిగింది. ఆ పాటలన్నీ కూడా మరి దేవుని ప్రేమ మన పట్ల ఏ రీతిగా ఉంది, మనము ఏ రీతిగా దేవుని ప్రేమించాలి అనే విషయాలు ఆ పాటలు రాయబడినట్లు మనం చూస్తాం. As we were singing this song, నా ప్రభువా నా యేసువా, మనం ఇందాక పాడాం నా ప్రభువా నా యేసువా అనే పాట. and then we say నిన్ను వీడిపోనెన్నడు, అయ్యా నిన్ను వీడి నేను ఎప్పటికీ వెళ్ళనని but చెప్తాను. then Aigaru Shantavardhana Garu, when he was writing, Aigaru can refresh my thoughts there. He was writing it saying నా ప్రభువా నా యేసువా నన్ను వీడిపోకెన్నడు. మరి అయ్యగారు ఆ పాట శాంతవర్ధన్ గారు రాసినప్పుడు ముందుగా నా ప్రభువా నా యేసువా నన్ను వీడిపోకెన్నడు అని రాయటం జరిగింది. However, అయితే he quickly realized God will never leave us. వెంటనే మరి తలంచి అనుకున్నారు కదా, అవును కదా దేవుడు మనల్ని ఎప్పటికీ విడువడు ఎడబాయడు కదా. It's we who will give that, like, you know, it's we who reject God, it's we who reject God by not saying directly, Lord, I do not love you, but with our deeds we do that. మరి మనం చేసే పాప క్రియలను బట్టి మనమే దేవుని విడిచిపెడతాం, దేవునికి దూరస్తులుగా జీవిస్తాం, కానీ దేవుడు మనల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టడు. Hallelujah. Hallelujah. That is what exactly the psalmist is saying. If you read Psalms 130 verse 1 and 2, if you see here, out of the depths I cry to you, O Lord, hear my voice, let your ears be attentive to the voice of my plea for mercy. Hallelujah. చూడండి ఇక్కడ 130 కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభా, నా ప్రార్థన ఆలకింపము, నీ చెవి ఎక్కి నా ఆర్తధ్వని వినుము అంటున్నాడు. Hallelujah. 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 The psalmist is asking here, Lord, I go into the depths and then please hear my prayer. It doesn't mean physically that he was in the pit, but then his spiritual journey or his spiritual state of mind or the spiritual state of that situation could be so deep that he is not realizing, Lord, I do not see any help other than looking unto you. Hallelujah.
Hallelujah. చూడండి, అగాధ స్థలంలో నుండి నేను నిన్ను మొరపెడుతున్నా అన్నాడు. అగాధ స్థలం అంటే ఆయన ఏదో గొంతులోనో గోతిలోనో ఉన్నాడని కాదు, కానీ అతని మానసిక స్థితిలో, మానసిక పరిస్థితుల్లో మరి అగాధంలో ఉన్నట్టు ఆయన మరి బాధపడతా, బెంగపడతా మరి దేవునికి మొరపెడుతున్నట్లు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. How independently, how cautiously, how with all his sense he says that the psalmist, Lord, I do not have any other source, but then please look unto me, please hear my prayer, because I know that you will bring me out of the pit towards the end. If you see the last verse, he says, and he will redeem Israel from all the iniquities. చూడండి, Hallelujah. మరి చాలా స్పష్టంగా కీర్తనకారు, ప్రభా నీవు మాత్రమే నన్ను ఈ అగాధ స్థలం నుంచి బయటికి తీసుకురాగలవు, నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవని ప్రభువుకు మొరపెడతానే 8వ వచనం వచ్చేతలకి ఇశ్రాయేలు దోషులన్నింటినీ ఆయన వారిని విమోచించును అని రాయబడతా ఉంది. Hallelujah. హల్లెలూయా. He believes that. ఆయన నమ్ముతున్నాడు కదా, He clings to that promise, మరి ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు కదా, saying, ఏమంటున్నాడు? I know, Lord, you will redeem me from all my iniquities. That's the reason today I am in the pit of iniquities. Today I am in the pit of sin, but I do know that you will take me out of it. Hallelujah. చూడండి, ఈ రోజు నీవు నేను మనమందరం పాపం అనే అగాధంలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ అగాధం నుంచి మనకు విడుదల ఇస్తాడు. ఖచ్చితంగా మన పాపం నుంచి మనల్ని విమోచిస్తాడు. మరి అక్కడ మీరు చూస్తే కీర్తనకారుడు విశ్వాసంతో మాటలు పలుకుతున్నట్టు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Verse 5 he says, Lord, I just wait for you because you are the only hope I can look unto you. చూడండి, 5వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా నేను నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన మాత్రమే మరి నిరీక్షణకు ఆస్పదంగా ఉన్నాడు కాబట్టి ఆయన వైపే చూస్తున్నట్టు మనం చూస్తాం. He is describing himself to be a shepherd or a watchman. If you look into verse 6, he says, as the watchman or a shepherd would wait for morning to come, would wait for the dawn to happen in the dusk time so that he can go home, because he says there, my soul waits for the Lord more than watchman for the morning, more than watchman for the morning. He says that twice. Hallelujah. చూడండి, 2 సార్లు అంటున్నాడు కదా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్లు నా ప్రాణము అయా నీ కొరకు కనిపెడుతుంది. మరి నాయన నీ కొరకే మరి నేను కనిపెట్టుకుని ఉన్నాను, నీ కొరకే చూస్తున్నానని అక్కడ 2 సార్లు ఆ మాటను పలుకుతున్నట్లు మనం చూస్తాం. If you know, in this world watchman would be going around the roads, around the colonies entire night, and then he'll wait for morning to come so that he can be relieved from his job. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే కావలి వారు మరి ఆ కాలనీలన్నీ తిరుగుతా, మరి ఎవరు కూడా దొంగలు పడకుండా విజిలేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఉదయం వచ్చే వరకు వారు రాత్రి అంతా కూడా కావలి కాచేవారుగా ఉంటారు. It could be with the shepherd as well. మరి అది కావలి వారు మరి గొర్రెల కాపరితో అయినా ఉండొచ్చు. When they take care of the cattle, they will not look into what time is it. They will be awake entire night and wait for morning to happen so that they can be relieved from their job and then get some rest. మరి గొర్రెల కాపరులు రాత్రి అంతా కూడా మరి ఆ గొర్రెలు తప్పిపోకుండా వాటిని కాస్తా ఉంటారు. మరి ఉదయం వచ్చే వరకు వాటిని భద్రపరిచి వారిని కాస్తా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. That is the world, that is the shepherd of the world. మరి ఈ లోక కాపరి ఆ రీతిగా ఉంటాడు. But our shepherd, who will never rest, who will never take rest, who will never wait for the morning to happen, because he's always at work. His work is always at progress. Hallelujah. అయితే మన ప్రధాన కాపరి ఆయన నిత్యము కూడా మన కొరకు మరి కనిపెట్టుకుని ఉంటాడు, మన బాగోగులు చూస్తాడు. ఆయన ఒక్క క్షణము కూడా మరి విశ్రాంతి తీసుకోడు, నిత్యం కూడా మన గురించే యోచిస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. And he was awake even when he was dying, even when he was killed brutally. మరి ఆయన సిలువలో మరి అత్యంత దారుణంగా మరి చంపబడినప్పటికీ ఆయన మరి మేల్కొని నీ గురించి నా గురించి మనందరి గురించి కనిపెట్టుకున్నాడు. And God has given his life by his own will, by the plan of Father. But then as the world, what we did is we took the advantage and then we became the murderers by putting all our sins on his body, on his soul, so that he will take care of us. Hallelujah. మరి యేసయ్య మరి తండ్రి చిత్తం చొప్పున ఆ సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి మనము మన పాపముల ద్వారా మరి పాపమంతా కూడా మరి యేసయ్య మీద మోపుతా మనము హంతకులుగా మారుతున్నాం. Hallelujah. హల్లెలూయా. We all know, as we read verse 8, and he will redeem Israel from all his iniquities. You and I fall into the same category. మరి అక్కడ Hallelujah. 8వ వచనంలో రాయబడిన రీతిగా ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. మరి మనలందరినీ కూడా ప్రభు మన దోషముల నుంచి విమోచిస్తాడు. Hallelujah. Hallelujah. There are so many examples that we see in the Holy Scriptures here as how God has redeemed one person, two people, group of people, and also
also one person tormented by many of the Satans. Hallelujah. మరి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అనేక సందర్భాలు మనం చూడొచ్చు. ఒక మనిషిని, ఇద్దరిని, లేదంటే గుంపుని ఏ రీతిగా దేవుడు విమోచించాడు, మరి ఒక వ్యక్తిని సాతాను మరి ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు ఏ రీతిగా అతడిని విమోచించాడని అనేక సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. If you can turn to 2 Corinthians chapter 13 verse 17. మరి 2 కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, Now the Lord is a spirit, and where the spirit of the Lord is, there is freedom, and we are all with unveiled face beholding the glory of Lord and being transformed into the same image from one degree of glory to another, for this comes from the Lord who is the Spirit. Hallelujah. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండి, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండును అక్కడ స్వాతంత్రముండును. మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. As I always say, whatever gift God gives to us, whatever promise He does, whatever blessing He gives to us, it is a full-fledged and it has so much of value. It is the utmost important thing, because God says God's Spirit, God's Holy Spirit will set us free. Hallelujah. మరి దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చినప్పటికీ, దేవుడు మనకి ఏ ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం ద్వారా అనేక మేళ్ళు మనము పొందుకుంటాం. మరి దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రతి పాపం నుంచి విమోచిస్తుంది. Hallelujah. 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 Here word says, here now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is freedom. Hallelujah. మరి ఇక్కడ రాయబడింది కదా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రం ఉందని రాయబడతా ఉంది. Hallelujah. 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 Which means when God was in the humanly form also, in the form of Father in the Old Testament, in the form of Son in the New Testament, and after the resurrection in the form of Holy Spirit, God is still there, and His Spirit does wonders, and His Spirit will redeem us. Hallelujah. పాత నిబంధన గ్రంథంలో మరి యెహోవా దేవునిగా, తండ్రిగా, అదే రీతిగా కొత్త నిబంధన గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభుగా మరి మానవ రీతిగా ఉన్నప్పటికీ, అదే రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆత్మస్వరూపిగా ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు. మరి మనల్ని మరి పాపం నుంచి, శాపం నుంచి విమోచించేవాడిగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. Verse 18 says, God is moving us with His glory from one degree to another. చూడండి, 18వ వచనం రాయబడింది కదా, మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క ఆత్మను ప్రతిఫలం చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. God is not just telling the glory, but God is telling He will take you from one degree of glory to another degree of glory, till the time you completely transform into His own image in the Spirit that He has given to us. Hallelujah. చూడండి, దేవుడు ఒక మహిమ నుంచి ఇంకొక మహిమకు మనల్ని మారుస్తున్నాడు. మనం పూర్తిగా సంపూర్తిగా ఆయన వలె రూపాంతరం చెందే వరకు దేవుడు మరి మహిమ నుండి అధిక మహిమకు మనల్ని నడిపిస్తున్నట్టు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. He Hallelujah. can do that in a moment. ఆయన ఒక క్షణంలో చేయగలడు. I know transformation is a journey, it's a process, but He can touch you in a moment, He can deliver you in a moment, or He can take a lot of years, like has happened to the person who was there laying without any help for 38 years at the Bethesda. Hallelujah. మరి మార్పు అనేది దేవుడు నీ జీవితంలో మరి మార్పు, పరిస్థితుల్లో మార్పు అనేది ఒక క్షణంలో చేయొచ్చు, లేదంటే మరి ఒక జీవిత యాత్రలా మరి కొన్ని సంవత్సరాల వరకు చేయొచ్చు. మరి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 38 సంవత్సరాలుగా మరి బెతెస్దా కోనేటి దగ్గర నిస్సహాయ స్థితిలో పడి ఉన్న జీవితాన్ని మరి బిడ్డని దేవుడు అక్కడ మరి అతని పరిస్థితిని మార్చినట్లు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Let's look at one person whose life was changed in one moment. మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూద్దాం, ఒక And క్షణంలో look how ఏ రీతిగా మారిందో. And look how God has blessed him. మరి దేవుడు ఏ రీతిగా బిడ్డను ఆశీర్వదించాడు. And then how God has taken him from one degree of glory to the next degree of glory. Hallelujah. దేవుడు మహిమ నుండి అధిక మహిమకు ఏ రీతిగా బిడ్డను నడిపించాడు చూద్దాం. Can we turn to book of Mark, Gospel Mark, chapter 5, verse 20? మరి మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, And he went away and began to proclaim in the Decapolis how much Jesus has done for him, and everyone marveled. Hallelujah. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపొలిలో ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Let's look into the life of this person in a moment, but then if you read that verse here, he went away and began to proclaim in Decapolis how much God has done for him. The place name Decapolis means 10 cities coming together as one place. Hallelujah. చూడండి, మరి దేవుడు అతనికి చేసిన మేలును బట్టి దెకాపొలిలో అతను ప్రకటించడం
ఆరంభించడం రాయబడతా ఉంది. దెకోపొలి అనే మాటకు అర్థము మరి 10 మరి ఊర్లు కలిసి ఉండే ప్రాంతమని అర్థము. Hallelujah. హల్లెలూయా. And if you go back and look into the history, మరి మీరు చరిత్ర చూసినట్లయితే these 10 cities together మరి 10 ఊర్లు కూడా ఒకే చోట had a combination of Jewish and Roman culture together. మరి అక్కడ యూదులు అదే రీతిగా రోమా ఆచారాల్ని మరి అవలంబించే వారిగా ఉన్నారు. And this was at the time of Jesus Christ preaching and healing people across the world when he was doing his ministry as a human being. మరి యేసయ్య మరి ఈ లోకములో మరి సంచరిస్తూ పరిచర్య చేసిన కాలం అది. Hallelujah. హల్లెలూయా. In this time, మరి ఆ సమయంలో there were people with a combination of Romans and Jewish culture, which means many people were against God. Some people were believing him. Some people even did not even know who Jesus Christ was. Hallelujah. మరి రోమా అదే రీతిగా యూదుల ఆచారాన్ని అవలంబించే వారిగా ఉన్నారు. కొంతమంది యేసయ్యను నమ్మారు, కొంతమంది మరి యేసయ్యను నమ్మని స్థితిలో ఉన్నారు, కొంతమందికి యేసయ్య అంటే ఎవరో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And this person, if you read the above verses, you will see this person is a person who was tormented by a group of Satans or the evil spirits. మరి మీరు చూసినట్లయితే ఆ పై వచనాలను చూస్తే ఈ వ్యక్తి మరి సాతాను సమూహముతో మరి బాధింపబడుతున్న వ్యక్తిగా, మరి సేనా దయ్యములతో బాధింపబడుతున్న వ్యక్తిగా మనం చూస్తాం. When the person saw God, Jesus Christ, he started saying and God asked him, what is your name? Verse 9, he says, Jesus asked him, what is your name? He replied, my name is Legion, for we are many. Hallelujah. చూడండి మరి 9వ వచనంలో యేసయ్య నీ పేరు ఏమని అడిగినప్పుడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి అని రాయబడింది. హల్లెలూయా. Hallelujah. At Hallelujah. that point in time, the true meaning of legion means about 2 to 3,000 number, count in number. మరి చూడండి లీజియన్ సేన అనే మాటకు సుమారు 2,000 నుంచి 3,000 మంది అని అర్థము. Hallelujah. హల్లెలూయా. This person was tormented by about 2,000 to 3,000 evil spirits in him. చూడండి ఆ వ్యక్తి 2,000 నుంచి 3,000 దురాత్మల చేత మరి బాధింపబడుతున్నట్లు మనం చూస్తాం. Look at his life. If you can turn to same chapter 5 verse 5, it says here, night and day among the tombs and on the mountains he was always crying out and cutting himself with stones. Hallelujah. చూడండి 5వ వచనంలో చూస్తే మరి సమాధుల దగ్గర ఏడుస్తా తన్ను తాను గాయపరుచుకుంటున్నట్లు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Two things God is telling us there. మరి 2 విషయాలు దేవుడు మనకు Two బయలుపరుస్తున్నాడు. extreme things. మరి 2 విపరీతమైన విషయాలు He దేవుడు was మనకు in the బయలుపరుస్తున్నాడు. tombs, మరి అతడు సమాధుల దగ్గర ఉన్నాడు, which is beneath the ground. మరి ఆ భూమి కింద ఉన్నాడు. And he also says that he was on the mountains. మరి అంత మాత్రం కాదు, కొండల్లో కూడా ఉన్నట్లు మనం చూస్తాం. It says that day and night. మరి రాత్రి పగలు Look at the journey, look at the churn that this guy is going through with the evil spirits. He was nowhere, he was everywhere. His body was getting hurt because he was cutting himself with the stones. He has left nothing. His spirit was tormented, his body was tormented, and he doesn't know what he is doing. For that reason, day and night he is in a state of distress, which he is not knowing what he is going through and where he is going through, and he must be in a situation or in the way that people can't even see him at least. Hallelujah. చూడండి దురాత్మల సమూహం ఏ రీతిగా అతన్ని నడిపిస్తుంది. మరి పొద్దున మరి సమాధుల్లో, రాత్రి కొండల్లో, మరి పగలు రాత్రి మరి సమాధుల్లో కొండల్లో తిరుగుతూ తన్ను తాను గాయపరుచుకుంటూ మరి అతను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు. ఆత్మను మరి సాతాను దురాత్మ బాధిస్తుంది, శరీరాన్ని బాధిస్తుంది. మరి ఏమి పాలుపోని స్థితిలో మరి అతను చూసేవారు కూడా ఇతను ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. If you see there, నేను చూసినట్లయితే God, as they came to the other side of the sea, verse 1, to the country of Gerasenes, where when Jesus has stepped out of the boat immediately, which means God just stepped out of the boat, and this person, when he is seeing God, he just ran to him, fell on his feet and said, God, what is the work that you have with me? Because he knows, all this legion knows that God is going to throw them out. Hallelujah. చూడండి, గెరెసెను అనే ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వెంటనే మరి సముద్రం ఒడ్డు నుంచి చేరిన వెంటనే మరి అతనిలో ఉన్న ఆ దురాత్మ మరి పరిగెత్తుకుంటూ పోయి మరి యేసయ్యకు నమస్కారం చేస్తున్నట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఆ దురాత్మకు తెలుసు దేవుడు ఆ దురాత్మల సమూహం నుంచి ఆ బిడ్డకు విడుదల దయచేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Look at this. God can even give instruction, and he will give instructions, because evil has no power, but he gives instructions for the deliverance of that person. This evil is that this legion of evils are falling on the feet of Lord, because God has set a deliverance for that person at that moment. Hallelujah. చూడండి, దేవుడు అక్కడ
అక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ మరి ఆ బిడకు విడుదలను మరి ప్రాప్తించాలని నిశ్చయించినాడు కాబట్టి మరి దురాత్మలు మరి యేసయ్యకు నమస్కారం చేస్తాయా, మాతో నీకేం పని అని ప్రభు దగ్గరికి వచ్చి మరి ప్రభువుని ప్రశ్నిస్తున్నట్లు మొక్కుతున్నట్లు మనం చూస్తాం. Hallelujah. Hallelujah. Today, any evil spirit, ఈ రోజు ఎటువంటి దురాత్మైనా సరే, any darkness, మరి ఎంత చీకటైనా సరే, any sin మరి ఎటువంటి పాపమైనా సరే can never stop from your deliverance from God. Hallelujah. మరి యేసయ్య నీకు విడుదల ఇవ్వకుండా ఏది కూడా ఆపలేదు. Hallelujah. స్తుతులు చెప్దాం. హల్లెలూయా. No power can overpower God's power. Hallelujah. మరి దేవుని శక్తిని ఏ చిల్లంగి చీకటి శక్తి కూడా అధిగమించలేదు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. You might think, you might think, అనుకోవచ్చు, Lord, there is no deliverance from me. Lord, I cannot come out of this situation. ప్రభువా నేను ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేను, నేను At విడుదల least you're in the పొందుకోలేను. senses to say that, but this person had no sense what he was doing, but still God wanted to deliver him in that moment. For that reason, even the evil spirits himself, the legion of the spirits themselves are bringing this body to God's presence because that person is going to be delivered there. Hallelujah. చూడండి, నీకు అంత మాత్రమన్న సోయి ఉంటుంది, ప్రభా ఎప్పుడు విడుదలిస్తాను, కానీ ఈ వ్యక్తికి అది కూడా లేదు. సోయలేని స్థితిలో ఏం చేస్తున్నాడు కూడా పాల్పొలిన స్థితిలో ఉన్నాడు. అయితే మరి ఆ సేన దయ్యము యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంతకొచ్చి నమస్కరిస్తున్నట్లు మరి మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. A God is a God of grace and a God is a God of love, because with this, when these legions of spirit have asked God, Lord, please allow us to get into this pits, do not torment us. See, God was listening to Satan. That doesn't mean that God will listen to whatever Satan says, but then God will take care of them on the day of the judgment. But still God has considered their request and sent them into the pigs. Hallelujah. చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ సేన దయ్యములు అయా ప్రభావ యేసయ్యను బతిమలాడుకుంటున్నాయి. అయా ఆ పందుల్లోనికి మమ్మల్ని పంపించున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మరి ఆ కోరికను లేదంటే వారి మరణం అంగీకరించినట్లు మనం చూస్తుంది. దాని అర్థము మరి దురాత్మల మాట యేసయ్య వింటున్నాడని కాదు, కానీ ఖచ్చితంగా మరి రాబో దినాల్లో ప్రభువు మరి పూర్తిగా సాతాను శక్తుల్ని అంతం చేయబోతున్నాడు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి అక్కడ దురాత్మల సమూహం నుంచి విడుదల దయచేసినట్లు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. See, God will not like anything that has got evil spirits or devil in it, because when God has given the permission for those spirits to get into the pigs, it says the number of pigs were there 2,000, about 2,000 in verse 13. When he has given the permission, then those pigs all together went into the sea and drowned and died, because God will not let hold anything that is filled with evil spirit, that is unclean, in his presence. Hallelujah. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఏ దురాత్మల సమూహాన్ని కూడా విడిచిపెట్టడు. మీరు అక్కడ చూసినట్లయితే మరి ఎప్పుడైతే మరి ఆ దురాత్మల సమూహం ఆ పందులోకి వెళ్ళినాయి, ఆ 2,000 పందులు కూడా మరి జలపాతంలోనికి పాపంలోనికి వెళ్ళిపోయి మరి మరణించినట్లు మనం చూస్తాం. Hallelujah. Hallelujah. You might ask, what is the connection between verse 20? Because we were talking about this person who has become a missionary preaching the greatness of God across 10 cities. That is the true transformation. He just not received the blessing, he just not received the deliverance, but then he became a missionary serving 10 cities which said a no to God, which were against God, which never loved God. Only few people loved the God. God is going to transform your and my life provided you yield to the word of the Lord. Hallelujah. చూడండి, మీరు అక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తి మరి సేనా దయ్యముతో పట్టబడిన స్థితిలో ఉన్న వ్యక్తి ఆ దురాత్మల సమూహం నుంచి విడుదల పొందుకోవటమే కాదు కానీ ఆ దేకపల్లి ప్రాంతంలో 10 గ్రామాల్లో 10 ఊర్లలో మరి ప్రభువుని గురించి ప్రచురిస్తున్నాడు, ప్రభు గురించి ప్రకటిస్తున్నట్లు మనం చూస్తాం. మరి ప్రభు మరి సేవను జరిగించే ఒక సువార్తికుడిగా అవిడ మార్చబడినట్లు మనం చూస్తాం. Hallelujah. Hallelujah. Verse 19, when this person wanted to follow God, Jesus Christ, Jesus Christ said, no, do not follow me. But he says, and did not permit him, but said to him, go home to your friends and tell how much the Lord has done for you and how he had mercy on you. Hallelujah. చూడండి, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలనుకున్నాడు. ప్రభు అంటున్నాడు కదా, వద్దు నన్ను వెంబడించొద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళి మరి నీ ఇంటి వారికి మరి బంధుమిత్రులందరికీ కూడా మరి దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో కార్యములు చేశాడో మరి సాక్ష్యమని చెప్తున్నట్లు మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Today, how many of us have so many testimonies to share with our friends, with our families, for all the things God has done in our
our life, because it was just a description that God has given, that there was a legion of spirits, but in you and me also there are legions of spirit. For that reason we act differently at every time. Hallelujah. మరి మనలో కూడా మరి కొన్నిసార్లు ఆ దురాత్మల ప్రభావంతో మనము చాలా మరి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటాం. అయితే ప్రభు మనల్ని ఎన్నెన్నో సార్లు మనల్ని తప్పించాడు, ఆ దురాత్మల నుంచి మనకు విడుదల ఇచ్చాడు. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడుదల ఇచ్చిన విధానానికై మనము మరి దేవుని నిత్యము స్తుతించాలి, ఆయన గురించి ఇతరులకి ప్రచురించాలి, నీ సాక్ష్యాన్ని ఇతరులకి పంచుకునేవాడుగా ఉండాలి. హల్లెలూయా. But the psalmist, go back to 130 Psalm verse 5, I will wait for Lord, my soul waits, and in his word I hope. Hallelujah. చూడండి 130 కీర్తన 5వ వచనంలో మళ్ళీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది కదా, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నానని రాయబడింది. Hallelujah. హల్లెలూయా. Today if you take that stand, if you and me take that stand saying, my life, my heart, my soul, my vision, my focus is only on God, nothing else can come in between you and God. Even Satan cannot win. Hallelujah. ఈ రోజు నీవు నేను మనమందరం కూడా ఒక తీర్మానం చేసుకుంటే, ప్రభువా నాయన నేను నీ వైపే చూస్తాను, నా దృష్టి యావత్తు నీ మీదే ఉంచుతాను, నా ప్రాణం నాయన నీ మీద ఆశ పెట్టుకుని ఉంది, నాయన నీ వైపే నేను చూస్తున్నాను. నేను ఎప్పుడైతే నీవు ప్రభు వైపే చూస్తావు, ప్రభు మీద ఆధారపడతావో, మరి ఏ సాతాను ఏ దుష్ట శక్తి కూడా మరి దేవునికి నీకు మధ్య అడ్డుగా రానే రాదు. Hallelujah. Hallelujah. As first and the foremost thing, let my heart only for look for you, so that you get filled into my heart, Lord. There is no place for evil, and even if the evil is there, even if the legion of spirits are there in my heart, throw them out, Lord, because you can do that. Hallelujah. ప్రభా ఈ రోజు నా హృదయం నాయన నీ మీద ఆశ పెట్టుకుని ఉండాలి, నా ప్రాణం నీ మీద ఆశ పెట్టుకుని ఉండాలి. ఒకవేళ దురాత్మ సమూహము నాయన ప్రభా నాలో ఉన్నట్లయితే, నన్ను బాధించాలని చూస్తున్నట్లయితే, నాయన ప్రతి దురాత్మ సమూహం నుంచి కూడా నాకు ఈ రోజు విడుదల దయచే ప్రభా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. If you ask, God will for surely do. If you ask with faith and in truth, for God will surely do that. Hallelujah. విశ్వాసంతో సత్యంతో దేవుని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విమోచిస్తాడు, నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. Hallelujah. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దయగల దేవుడు, నీకే వందనాలు ఆయన ప్రభా. నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అవును తండ్రి, నాయన తండ్రి, we should leave an impression on people, we should leave an impression to God. నాయన ప్రభా మరి తండ్రి, దేవుని సంతోషపెట్టే వారంగా, యేసయ్యని సంతోషపెట్టే వారంగా ఉండాలి. యేసయ్య దయ, మనుషుల దయ నాయన మేము పొందుకునే వారంగా ఉండాలి. నాయన ప్రభా మరి బిడ్డలు నాయన ప్రభా ఇంకా నాయన తగ్గింపు లేని జీవితం ఉన్నట్లయితే, అవిశ్వాసముతో ఉన్నట్లయితే ప్రభా నాయన మరి నాయన ద్వేషము క్రోధముతో జీవిస్తున్నట్లయితే, అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నట్లయితే బిడ్డలను సంధించండి నాయన. బిడ్డల్లో మారు మనసు దయచేయమని నాయన. ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలించమని, ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించండి, కొమ్మల వలె ఉండి కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, హముటలు ఎవరి కుమార్తె? ప్రశ్న మరోసారి, హముటలు ఎవరి కుమార్తె? రెండవ ప్రశ్న, బబులోన్ రాజు ఏ కుమారులను అతని కన్నులెదుట చంపించెను? ప్రశ్న మరోసారి, బబులోను రాజు ఏ కుమారులను అతని కన్నులెదుట చంపించెను? మూడవ ప్రశ్న, బబులోను రాజు యూదా అధిపతులందరినీ ఎక్కడ చంపించెను? ప్రశ్న మరోసారి, బబులోను రాజు యూదా అధిపతులందరినీ ఎక్కడ చంపించెను? ఈ ప్రశ్నలకు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నంబరుకు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యెహోయాకీము, ఇర్మియా 52:2. రెండో ప్రశ్నకు జవాబు బబులోను రాజైన ఎవిల్మేల్ రోదకు, ఇర్మియా 52:31. మూడో ప్రశ్నకు జవాబు నెబూజరదాను, ఇర్మియా 52:12-16. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ విజయవాడ. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా
ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటివరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.